కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటి విడుదల చేయాలని లేఖ రాసి రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీద నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి నిన్ను చెర్లపల్లి జైలుకు పంపితే తేలుస్తుంది. ఎందుకంటే ఈయన తెలుసు కదా చెర్లపల్లి జైలు ఎట్లుంటుంది. ఓటు నోటు కేసులో దొంగగా దొరికిండు కదా, చెర్లపల్లి జైలుకి తీహార్ జైలుకి పోయి చిప్పకుడు తినొచ్చిండు కదా, అందుకనే చెర్లపల్లి జైలుకు పంపితే మంచిగుంటుందని ఎవరు ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అనే ఆ ఇంజనీర్ని పట్టుకొని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అది కూడా ఒకసారి వినుకునే ప్రయత్నం చేయరు మీరే. రెడ్డి గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొప్పులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా, చెర్లపల్లి జైలు పంపిస్తే తెచ్చి ఉండేది. అడిగినందుకు చెర్లపల్లి జైలా? సీఎం సార్ గారు అడిగినందుకు చెర్లపల్లి జైలా? మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకుండా గన్నులు పట్టుకుని ఉరికొచ్చిన నీ మీద ఎట్లా కేసు వేయాలి? రాజద్రోహం కేసు మీ మీద వేయాలి, ఉపా చట్టం మీ మీద వేయాలి. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటకు తగ్గట్టుగా మిమ్మల్ని తీహార్ జైలుకు పంపాలి. మరి ఈరోజు ఈ తెలంగాణ సమాజానికి కనబడడం లేదా? పోలీస్ డిపార్ట్మెంట్కి కనబడతలేదా? ఈరోజు రాష్ట్రంలో సాగుతున్న విజిలెన్స్కి ఈ మాటలు వినబడతలేదా? ఓ సామాన్యుడు మాట్లాడితే ఇదే మాటలు మాట్లాడితే వాడిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడితే మాత్రం ఈరోజు అతనికి చట్టమేమో చుట్టమవుతుంది, పోలీసులందరేమో గులాములు అవుతారా? ఇదేనా ఈయన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు? ఇది మాట్లాడిన మాటేనా? చెర్లపల్లి జైలుకు పంపిస్తారని అడిగితే చెర్లపల్లి జైలుకు పంపిస్తారా? అడిగినందుకు ఖాళీ, అడిగినందుకు చెర్లపల్లి జైలుకు పంపిస్తే మరి తెలంగాణ ఉద్యమాల్లో రైఫిల్ ఎత్తుకుని ఉరుకొచ్చిన నిన్ను ఏ జైలుకు పంపాలి? నిన్ను కారాగారంలో వేయాలనా, లేకుంటే రామదాసు సినిమాలో ఏదది కారాగారంలో బంధించి చిత్రహింసలు పెట్టాలనా? ఏం చేయాలి? మీ నోటితో మీరే చెప్పండి. ఒకసారి వినుండి ఏమంటాడో. రెడ్డి గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొప్పులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా, చెర్లపల్లి జైలు పంపిస్తే తెచ్చి ఉండేది. గౌరవ రేవంత్ రెడ్డి అనుకుంటుండు కావచ్చు నేనే తోపుని తురుం కానీ నా మీద మాట్లాడిన ప్రతి ఒక్కరిని జైల్లో వేయిస్తా, బొక్కలో వేయిస్తా, అవసరమైతే ఏదైనా చేయగలుగుతా, హోంశాఖ నాదే కాబట్టి నేను ఏదైనా నడపగలుగుతా అనుకుంటుండు కావచ్చు. ఎవరికైనా 5 ఏళ్ళే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ళు పబ్లిక్ సర్వెంట్వి. అట్లాంటిది ఈరోజు ఒక నియంత పాలన, నియంత పోకడను ఈరోజు ప్రజల ముందు ప్రలోభాలు పలుకుతా ఉన్నావు. నేనే రాజు, నేనే మంత్రిని, చేసిందే చేస్తా, ఇచ్చిందే ఇస్తా, చెర్లపల్లి జైలుకు పంపుతావు. 2028 ఆనాడు ఎన్నికలైన తర్వాత ఎవడు చెర్లపల్లి జైలుకి వెళ్ళి చిప్పకూడి తింటాడు? ఎవరికి బెయిల్ రాకుండా కేసుల మీద కేసులు పడతాయి? ఎవరు స్వేచ్ఛ లేకుండా బయట తిరగాలంటే స్వేచ్ఛ హరించుకుపోయి మరి ఏడుపు ఒక్కటే తక్కువ, రోడ్డును కొట్టుకుంటా ఏడుచుడు ఒక్కటే తక్కువ అనే విధంగా తెలంగాణ సమాజం ఎవరికి బుద్ధి చెప్తుందో 2028 నాడు చూద్దాం. ఏది ఆ ప్రసాద్ రెడ్డి ఎవరో ఆ ఇంజనీర్ అనే వ్యక్తి ఏమని అడిగిండు అబ్బాయనే, జస్ట్గా లేఖ రాసి ఆ నీళ్ళు ఎత్తొచ్చు, లిఫ్టింగ్ చేసుకోవచ్చు, ఆ కాళేశ్వరం అంతగా ఏం ఎఫెక్ట్ లేదు, మీరు గేట్లు పెట్టి దాన్ని ఆపొచ్చు అని చెప్పి ఆయన రాస్తే, సరే అది లిఫ్ట్ చేయకుండా జస్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా తీసుకుంటే ఈరోజు నీళ్ళు తెలంగాణ సమాజానికి మల్లుతుందని ఆయన చెప్తే, నిన్ను చెర్లపల్లి జైలుకు పంపలేదు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. చెర్లపల్లి జైలుకు పంపితే ఇట్లా ఉండకపోయేది, నిన్ను జైల్లో పంపకుండా ఉండు నాది తప్పు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనాలి దీన్ని మీరే చెప్పండి. రేవంత్ రెడ్డికి మదమెక్కి మాట్లాడుతూ ఉన్నాడా? రాజకీయ కండకవరం చూసుకొని మాట్లాడుతూ ఉన్నాడా? లేకుంటే పదవిలో నేనే శాశ్వతంగా ఉండిపోతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడా అని చెప్పేసి తెలంగాణ సమాజం అడుగుతుంది, ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉంది. మరి మాట్లాడితే నేను జైలుకు పంపితా అంటే మరి 87 క్రిమినల్ కేసులు ఉన్నాడు ఎక్కడుండాలా? ఓటుకు నోటు కేసులో దొంగ ప్రధానంగా అయినోడిని ఏడ ఉంచాలా? ప్రజలపైన AK-47 గన్నులు ఎత్తుకుని ఉరుక్కుంటూ వచ్చిన అక్కడ అతను ఏ జైల్లో ఉండాలో మీరే చెప్పండి. ఈయన తెలంగాణ సమాజం కోసం ఓ ఇంజనీర్ ప్రశ్నిస్తే ఆ ఇంజనీర్ని జైల్లో పెడతా అని చెప్పేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చుడు. ఇది పద్ధత? సరైన తూగే మాటలేనా ఇది? రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడే పద్ధతి కరెక్టేనా? తెలంగాణ సమాజం క్షమిస్తుందా? తెలంగాణ సమాజం ఎట్లా క్షమిస్తుంది? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విధానం, తెలంగాణ కథని నడిపిస్తూ తెలంగాణ సర్వనాశనం చేసే ఈ రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని మనం ఏం చేద్దామో మీరే చెప్పుర్రి.